ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఈరోజు చాలా గొప్ప పండుగ దినం. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు. శ్రీకృష్ణుడు దశావతారాల్లో కొన్ని లెక్కల ప్రకారంగా దశావతారాల్లో లెక్కలోకి రాడు. ఎందుకంటే దీన్ని పరిపూర్ణావతారం అంటారు. ఆ అవతారాలన్నిటికీ మించిపోయినది కనుక దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణితో భావన చేస్తారు. ఆయన శ్రీకృష్ణుడు, భగవద్గీత ఆచార్యుడు, గీతాచార్యుడు అంటారు ఆయన్ని. గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట చెప్పారు. ఏమిటంటే, జన్మ కర్మచ మే దివ్యం. నా జన్మ నా కర్మ చాలా దివ్యంగా ఉంటాయి అన్నారు. దివ్యంగా ఉండడం అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే భూలోకంలో పుట్టినటువంటి జీవుల కంటే భిన్నంగా, విలక్షణంగా, గొప్పగా, మహిమతో కూడినదిగా ఉంటాయి అని అర్థం. జన్మ కర్మచ మే దివ్యం. మా జన్మ మా కర్మ అనేటువంటివి చాలా దివ్యంగా ఉంటాయి అని. దివ్యము అంటే నిజానికి భూలోకానికి సంబంధించనిది అని అర్థం. పైన దేవలోకాలు అంటారు. మనకు భూలోకం పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అని కొన్ని లోకాలు ఉన్నాయి. కాబట్టి భూ పరిధిని దాటి పైన ఉండేటువంటి లోకాల్లో ఉండే పుట్టుకలు, వాళ్ళు చేసేటువంటి పనులు, భూలోకంలో ఉండే వాళ్ళు చేసిన పనులు, పుట్టుకలు మొదలైన వాటికంటే చాలా విలక్షణంగా, గొప్పగా, అనితర సాధ్యంగా ఉంటాయి. అంటే ఇంకెవరు ఆ పని చేయలేరన్నమాట. కాబట్టి కృష్ణుడు వాసుదేవుడు, ఆయనకు వాసుదేవుడు అని పేరు. వాసుదేవుడు అని అంటే వసుదేవుని యొక్క కుమారుడు అని పౌరాణికంగా అర్థం. కానీ వస్సు దివ్వు అనే రెండు ధాతువులు, వసించువాడు, ప్రకాశించువాడు, గొప్పగా వెలుగొందేవాడు అని రెండు అర్థాలు కలిగినటువంటి ఒక శబ్దం వాసుదేవుడు. ఎల్లయందును తా వసించుట, ఎల్లయును తనయందు వసించుటండ్రు వాసుదేవుడను పేరికి అర్థంబు అని నిరుక్తి చెప్తారు భారతంలో. అన్నీ ఆయనలో ఉన్నాయి, అన్నిట్లో ఆయన ఉన్నాడు. ఇది చాలా చిత్రమైనటువంటి విషయం. అటువంటి వాసుదేవ కృష్ణుడు అవతరించినటువంటిది ఎప్పుడో ద్వాపర యుగంలో, వెనుకటి ద్వాపర యుగంలో కురుక్షేత్ర మహాసంగ్రామానికి పూర్వంలో, కలియుగం రాబోతూ ఉండగా ఒక సుమారు 120-130 సంవత్సరాల వెనకాల శ్రీకృష్ణుడు భూలోకంలో అవతరించాడు. పుట్టడం అంటే కర్మవశాన మన ప్రమేయమేం లేకుండా ఏదో ఒక తల్లిదండ్రుల యొక్క సంపర్కం చేత పుట్టడం. అవతరించడం అంటే ఫలానా తండ్రిని, ఫలానా తల్లిని, ఫలానా కాలాన్ని, దేశాన్ని అన్నిటినీ ఎన్నుకొని ముందరే టూర్ ప్రోగ్రామ్ లాగా ఎక్కడ రావాలి, ఏం చేయాలి అనేటువంటిదంతా నిర్ణయించుకొని తనంత తాను దిగి రావటానికి అవతారము అని పేరు. దాన్నే భగవంతుడు చెప్పాడు, జన్మ కర్మచ మే దివ్యం అని. ఇప్పుడు కృష్ణుడు భూలోకంలోకి ఎందుకు వచ్చినాడు? భూలోకంలో దుర్మార్గ లక్షణాలు,
పాలకులైనటువంటి వాళ్ళు పీడకులైపోయి లోకాన్నంతటినీ కూడా చాలా చాలా హింసలు పెడుతూ ఉంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. 3 ప్రత్యేకమైనటువంటి కార్యాలు అవతారానికి ఉంటాయి. అందులో మొట్టమొదటిది సాధు పరిత్రాణనము. అంటే సజ్జనులు, మంచివాళ్ళు తమంత తాము జీవిస్తూ లోకానికి ఏదైనా కొంత మేలు చేసి ఆనందం పొందేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళని సాధువులు అంటారు. అటువంటి సాధువులకు సాధారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, ఒక్కొక్కసారి మరణాంతకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళని రక్షించాలి. అందుకనే తెలుగులో ఒక మాట ఉంది, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని. దిక్కులేని వాళ్ళు అంటే రక్షించేవాళ్ళు, కాపాడేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు లేకపోతే భగవంతుడే అన్నీ చూసుకుంటూ ఉంటాడు అని. కాబట్టి అటువంటి సాధువులను పరిత్రాణనం చేయాలి. పరిత్రాణనం అంటే ఏ వైపు నుంచి వాళ్లకు ఏ విధమైనటువంటి ప్రమాదం రాకుండా వాళ్ళని రక్షించాలి. వాళ్లను రక్షిస్తే అందరినీ రక్షించినట్టే. ఒక ఉత్తమోత్తముడైనటువంటి రాజు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు ధర్మరాజే ఉన్నాడు. ఆ ధర్మరాజుని దుర్యోధనాదులు వాళ్ళు ఎంత హింసలు పెట్టారు, ఎన్ని కష్టాలు పెట్టారు. రాజ్యంలో నుంచి తొలగించి పారేసేశారు, అరణ్యవాసం చేయమన్నారు, అజ్ఞాతవాసం చేయమన్నారు. అన్నిటికీ తల వంగి ఆయన చేశాడు. అవన్నీ ఎట్లా చేయగలిగాడు? కృష్ణుని యొక్క అనుగ్రహం ఉన్నందువల్ల. కాబట్టి అది పరిత్రాణం. సాధు పరిత్రాణనం అంటే అది. పరిత్రాణాయ సాధూనాం. ఇంకా రెండవ పని ఏమిటి? వినాశాయ చ దుష్కృతాం. పాడు పనులు చేసేవాళ్ళు. పాడు పనులు అంటే అర్థం ఏమిటంటే తనకు ప్రయోజనం ఉండదు, ఇంకెవడికి కూడా ప్రయోజనం రాకూడదు అనేటువంటి సిద్ధాంతంలో కొంతమంది ఉంటూ ఉంటారు. నా ఇల్లు భద్రంగా ఉండాలి, తక్కిన వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అనేటువంటి వాళ్ళు. ఒక్కొక్క చోట నా ఇల్లు భద్రంగా ఉండటం కూడా కాదు, అవతలవాడు ఏడుస్తూ ఉంటే చంకలు కొట్టుకుని ఆనందిస్తూ ఉండే స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. విశ్వామిత్రుల వారు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే మారీచుడు, సుబాహువు అనేటువంటి రాక్షసులిద్దరూ కూడా వచ్చి ఆ యజ్ఞకుండంలో రక్తము, మాంసము కుండలతో కుమ్మరించిపోయినారు. అలా కుమ్మరించినందువల్ల వాడికి ఏమైనా ఒక్క వెంట్రుక వాసైనా ప్రయోజనం ఉంటుందా? ఆ ప్రయోజనం కూడా వాడు చూడలే, ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఒక 10 మందికి, కొన్ని లక్షల మందికి మేలు జరిగేటువంటి యజ్ఞం నాశనం అయిపోతుంది. అదే దాన్ని వాళ్ళ భావన. అట్లా కావటమే వాళ్ళ భావన. అటువంటి వాళ్ళు దుష్కృతులు, పాడు పనులు చేసేవాళ్ళు. లోకంలో మనకు చాలామంది అట్లాగా అటువంటి వాళ్ళు అక్కడక్కడ తటస్థపడుతూ ఉంటారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అటువంటి పాడు పనులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వినాశం కావాలి. వినాశం వాళ్ళంతటా వాళ్ళు అవ్వరు, ఈ సాధువులు వాళ్ళని చేయలేరు. అటువంటి వాళ్లకు భగవంతుడు తప్ప వేరే దిక్కు లేదు. కాబట్టి రెండవ కార్యము వినాశాయ చ దుష్కృతాం. దుర్యోధనుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? తమ పబ్బం గడుపుకోవటం కోసం లోకాన్నంతటినీ కూడా హింసించటం ప్రారంభించారు. అదే రాక్షస గుణం అంటారు దాన్ని. అసురులు అంటారు వాళ్ళని. అసువులను లాగిపారేసేవాళ్ళు, నిష్కారణంగా ఇతరుల ప్రాణాలు లాగిపారేసే స్వభావం కలిగిన వాళ్ళని అసురులు అంటారు. అటువంటి రావణాసురుడు, అటువంటి దుర్యోధనుడు, అటువంటి శిశుపాలుడు,
అటువంటి హిరణ్యకశిపుడు, అటువంటి ఆ కుంభకర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఉన్నంతకాలము లోకానికి పరమ వేదన నాశనము అవుతుంది. అందుకని అటువంటి వాళ్లను నాశనం చేసి తక్కిన వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉండటం అనేటువంటిది భగవంతుడికి ఒక కర్తవ్యంగా ఆయనంతటా ఆయన నిర్ణయించుకున్నటువంటి వ్యవహారం. దాన్నే ఈ శ్లోకంలో రెండవ మాటగా చెప్పారు, వినాశాయచ దుష్కృతాం. అయితే కొందరిని రక్షించటము, కొందరిని శిక్షించటము అనేటువంటిది జరుగుతోంది. కానీ దీనికంటే ఇంకా ఏదైనా ఉదాత్తమైనటువంటి ప్రయోజనం ఉందా అని ఎవరికైనా కొంచెం సందేహం వస్తుంది. ఉంది. ఏమిటది? ధర్మస్థాపన. ధర్మమును చెడిపోకుండా కాపాడుతూ ఉండాలి. అభ్యుత్థానం అధర్మస్య, అధర్మము అనేదాన్ని తొలగించేసేసేయాలి. అధర్మము అనేటువంటిది జగత్తుకి ప్రళయం కలిగించేది, ధర్మము అనేటువంటిది జగత్తుకి ప్రతిష్ట కలిగించేటువంటిది. ప్రళయము అంటే సర్వనాశనము, ప్రతిష్ట అంటే చక్కగా భద్రంగా ఉండటం. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మము అనేదానిని చక్కగా చెడిపోకుండా రక్షించటం అనేటువంటి పనిగా నన్ను నేను ఏర్పాటు చేసుకుంటాను, నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. ఈ మాట కర్మ ఫలానుభవంగా పుట్టేటువంటి వాడు ఎవడైనా అనగలడా? మనం ఉన్నామనుకోండి, నేను ఈ పని చేయటానికి నన్ను నేను పుట్టించుకుని వచ్చాను అని చెప్పేటువంటి అధికారం మానవ మాతృడికి ఎవరికైనా ఉంటుందా? ఒక్క భగవంతుడికే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ 3 కార్యాలు చేయటానికి అనేక పర్యాయాలు నేను అవతరిస్తూ ఉంటాను అని ప్రకటించాడు స్పష్టంగా. ఆ ప్రకటించిన దాని ప్రకారంగా ప్రవర్తించిన ప్రకారంగా అవతరించాడు. అవతరించి ఆ 3 పనులు సాధించి తర్వాత మళ్ళీ వెళ్ళిపోవటం సంభవించింది. అవతార పరిసమాప్తి అంటారు. అవతారాన్ని అది కూడా ఆయన ఇష్టం బట్టే ఉంటుంది. ఫలానా రోజున ఫలానా సందర్భంలో నేను ఈ పార్థివ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని అంటాడు. అదిగో ఆ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో దేవకి వసుదేవులకు 8వ సంతానంగా 7 వెళ్ళిపోయిన తర్వాత 8వ సంతానంగా పుట్టాడు. అట్లా 8 మంది ఎందుకు పుట్టాడు అనేదాన్ని భాగవతం మనకు చాలా చక్కగా వివరిస్తోంది. దేవకీదేవి వసుదేవుడు పెళ్ళయింది. కంసుడు దేవకికి సోదరుడు. వాళ్ళు మా చెల్లెలికి పెళ్లి చేశాను అని కట్నాలు కానుకలు ఇచ్చి ఆయనే స్వయంగా రథం తోలుకుంటూ వసుదేవుణ్ణి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటే ఆకాశవాణి వినిపించింది. ఓరే కంస, మూర్ఖుడా, బుద్ధిహీనుడా, నీవు ఇప్పుడు ఏ చెల్లెలనుకుని ప్రేమతో తీసుకెళ్తున్నావో ఆమె 8వ గర్భము నిన్ను ప్రాణాలు తీస్తుంది అని ఆకాశం నుంచి ఒక స్వరూపం లేనిటువంటి వాక్కు వెలువడింది. అది చూసేటప్పటికి కంసుడు అసలే కోతి. లోకంలో ఒక సామెత ఉంది, కపిహి అపిచ కాపిశాయన మదమత్తః వృశ్చికేన సందష్టః వహ్నౌ పతితః కింబ్రూమో వైకృతం తస్య అని. అసలే కోతి, దానికి కళ్ళు పోసాడు ఎవడో. ఆ కళ్ళు దాగి ఇంకా పిచ్చి చేష్టలు భయంకరంగా చేస్తోంది. దానికి పైగా ఒక తేలు గుట్టింది. వృశ్చికేన సందష్ట వహ్నౌ పతితః నిప్పుల్లో పడింది. దాని వికారాలు ఎట్లా ఉంటాయో ఎవరన్నా చెప్పచ్చునా? అలా అయింది కంసుడి పని. అంతవరకు చెల్లెల్ని అత్తవారింటికి పంపిస్తున్నాను అని ఆనందంతో తిరిగేటువంటి వాడు హఠాత్తుగా ఈ ఆకాశవాణి బయలు మాట, ఆకాశంలో ఎక్కడో, ఆకాశవాణి అంటే అది దివ్యవాణి అన్నమాట. ఎవరో మామూలు మానవులో ఎవరో మాట్లాడేటువంటిది కాదు.
దివ్యమైనటువంటి దివ్యము దైవము అని అంటాం. దైవము అంటే అదృష్టం, మన కర్మఫలం అనేటువంటిది. ఆ కర్మఫలమే ఒక్కొక్కడికి ముందుగా తెలుస్తూ ఉంటుంది. మనకు సాధారణంగా మనకు తెలియదు, కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. ఆ దైవము పలికింది. ఇప్పుడు నీ చెల్లెలుగా భావించి ఏ స్త్రీనైతే నీవు తీసుకెడుతున్నావో అత్తవారింటికి చాలా ఉత్సాహంగా ఆనందంతో, ఆమెకు పుట్టిన 8వ సంతానము నీకు మారకుడవుతాడు, నిన్ను చంపుతాడు అని చెప్పి. అప్పటికి వాడి కంసుడికి చాలా పిచ్చెక్కిపోయింది. వెంటనే ఆమె తలకాయ నరికేస్తానని జుట్టు పట్టుకుని కిందికి తోసి, రథం మీద నుంచి కిందికి తోసి నానా బీభత్సం చేశాడు. వసుదేవుల వారు కాళ్ళు వెళ్ళబడి, అయ్యా ఇది ధర్మం కాదు, ఆ ఆకాశవాణి మాట ఎవరు మాట్లాడిందో ఎక్కడి నుంచి వచ్చిందో అది తప్పకుండా అవుతుందని నమ్మకం ఏమిటి? నువ్వు ఈమె ఎందు దయచూచి సొంత చెల్లెలు, అందులో ఆడవి, నువ్వు ఆ రకంగా విజృంభించకూడదు అని బతిమారాడు. వాడు ఒప్పుకోలే. చివరికి ఒక ఉపాయంతో తప్పించుకున్నాడు వసుదేవుడు. 8వ సంతానం నీకు ప్రాణాలు తీసేది అవుతుందన్నావు కదయ్యా, కాబట్టి నేనేం చేస్తానంటే పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా నీకు అప్పగిస్తాను, నీకు అప్పుడు ప్రమాదం లేదు కదా అని ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ చేసుకున్న దాని ప్రకారంగా వాడు ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరినీ కారాగారంలో బంధించాడు, దేవకి వసుదేవుల్ని. తండ్రి ఉగ్రసేనుడు అనేటువంటి ఆయన్ని బంధించాడు. తాను రాజ్యమేలుతూ ఈ ప్రమాదం రాకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఒక మాట ఉంది లోకంలో, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే. బ్రహ్మదేవుడు కాదు, విష్ణుమూర్తి కాదు, శివుడు కాదు, దేవతలెవ్వరూ కాదు, మన నొసటి మీద ఉన్నటువంటి రాతను ఎవడు మార్చలేడు అని అన్నారు. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగవలసింది జరిగిపోతూనే ఉంటుంది. ఆ రకంగా ఈ ఒడంబడిక ప్రకారంగా 6 పుట్టినవాడిని పుట్టినట్టుగా ఆ కంసుడికి ఇచ్చేసేసాడు. 7వ గర్భం వచ్చేటప్పటికి చిత్రమైనటువంటి పని. దేవతలు ఆ శ్రీ మహావిష్ణువు ఇచ్చిన ప్రకారంగా దేవతలు ఏం చేశారంటే, ఆ దేవకీదేవి గర్భంలో ఉండేటువంటి ఆ పిండాన్ని సంకర్షణం చేసి, అంటే ఒక ప్రక్రియ ద్వారా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటామే, ఆ రకంగా తీసుకెళ్ళి నందగోకులంలో ఉండేటువంటి ఆ రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టారు. రోహిణి కూడా వసుదేవుని యొక్క భార్యయే, కాకపోతే దేవకి కంటే కొంచెం పెద్దది. ఆమె ఈ కంసుడి శిక్షలో లేదు, అందుచేత నందగోకులంలో ఉంటే ఆమె గర్భంలో ప్రవేశపెట్టారు. ఆమెకు బలరాముడుగా ఆ గర్భం పుట్టింది. ఇంకా 8వ గర్భంగా శ్రీకృష్ణుడు పుట్టాడు. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు మామూలుగా పిల్లవాడు పుట్టినట్టు పుట్టలే. మామూలుగా మన లోకంలో 9 మాసాలు నిండిన తర్వాత ఏదో మంత్రసానులు వాళ్ళు వచ్చి అనేకమైన ప్రయత్నాలు చేసి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ రకంగా పుట్టలేదు. ఆయన తనంత తానే దేవకీదేవి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఎట్లా వచ్చాడు? శ్రీమన్నారాయణ స్వరూపంతో వచ్చాడు. 4 చేతులు, మరి శంఖచక్ర గద పద్మాలు మొదలైనటువంటివన్నీ అసామాన్యమైనటువంటి తీరులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చిన్న బాలుడి రూపంలో దేవకీ గర్భం నుంచి వెలువడ్డాడు. వెలువడేటప్పటికీ దేవతలందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళందరూ వచ్చి ఆ దేవకీదేవి ఉన్నటువంటి గదికి ముందర నుంచుని పెద్దగా స్తోత్రాలు చేశారు. స్తోత్రాలు చేసి చాలా మమ్మల్ని అనుగ్రహించడానికి పుట్టావు మహానుభావ అని
వాళ్ళందరూ కూడా ఆ పుట్టిన బిడ్డను నమస్కరించుకుని పూజ చేసుకుని భక్తి గౌరవాలు సమర్పించుకుని వెళ్ళిపోయినారు. దేవకికి కూడా అదే స్వరూపం కనిపించింది. వసుదేవుడు కూడా ఆ రకమైనటువంటి స్వరూపాన్నే చూశాడు. చూస్తే వాళ్ళందరికీ కూడా పట్టశక్యంగానే ఆనందమైంది. పరమాత్ముడు వచ్చాడు, మనకు పాడు రోజులు పోయినాయి, మంచి రోజులు వస్తాయి అని ఆనందంతో ఉన్నారు. ఈ లోపల ఆ పిల్లవాడు వసుదేవుడికి ఒక మాట చెప్పాడు. అయ్యా, నీవు పక్కనే ఉండేటువంటి నందగోకులంలోకి వెళ్ళు. అక్కడ యశోదకు ఒక స్త్రీ శిశువు పుట్టింది. ఆ స్త్రీ శిశువును తీసుకొచ్చి ఇక్కడ దేవకి ఒడిలో పడుకోబెట్టు, నన్ను తీసుకెళ్ళి దేవకి దగ్గర యశోద దగ్గర చేర్చు అని ఆయనే చెప్పాడు. అన్ని ఏర్పాట్లు చేశాడు. అట్లాగా కృష్ణుడు బాల్యంలో అక్కడ నందగోకులంలో నందుడు యశోద అనేటువంటి దంపతులకు, వీళ్ళందరూ పూర్వజన్మల్లో దేవతా అంశాలు కలిగినటువంటి మహావ్యక్తులు. ఈ దేవకి వసుదేవులు కూడా చాలా గొప్ప పృథిని మొదలైనటువంటి వాళ్ళు, అదితి కశ్యపుడు అనేటువంటి వాళ్ళ అంశతో జన్మించినటువంటి వాళ్ళు. అటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు భూలోకంలో రాత్రి సమయంలో పుట్టాడు, ఏర్పడ్డాడు. కాబట్టి శ్రీకృష్ణాష్టమి అనేటువంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు దీన్ని. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. దీని చేత ఈ విషయంలో మనం ప్రతి సంవత్సరము పండగ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, కృష్ణుడు అని అంటే మామూలుగా కృష్ణ అనేటువంటిది నల్లతనము, నల్లనివాడు, అన్నీ నలుపే. చూడండి, శ్రావణ మాసం అంటే వర్షకాలం. వర్షకాలం అంటే ఆకాశం అంతా మబ్బులతో నిండి ఉంటుంది. మబ్బులన్నీ నీలవర్ణంతో ఉంటాయి. అందుకనే కృష్ణుణ్ణి రాముణ్ణి నీలమేఘశ్యాములు అని అంటారు. నల్లటి మేఘము వలె శ్యామల వర్ణం కలిగినటువంటి వాళ్ళు అని. అది ఒకటి శ్రావణ మాసం. ఇంకా కృష్ణపక్షము అనేదే చీకట్లకు ప్రసిద్ధి అయినటువంటిది, నలుపు అభివ్యక్తం చేసేది. అష్టమి తిథి 15 తిథుల్లో సరిగ్గా మధ్యకాలం. ఇటు 7 అటు 7 ఉండగా మధ్యలో ఉండేటువంటిది అష్టమి తిథి. అది కూడా చీకటికి నల్లదనానికి చిహ్నంగా ఉండేటువంటిది. ఈ రకంగా ఏ వైపు చూచినా కానీ కృష్ణత్వము, నల్లతనము అనేటువంటివి ఇక్కడ ఉంది. ఒక సందర్భంలో విదేశీయులు, మన దేశం విదేశీయుల పరిపాలనలో ఉండగా మద్రాసు నగరంలో ఒక చిన్న పాఠశాలలో ఒక ఆంగ్లేయుడు విద్యాశాఖాధికారిగా పరీక్ష చేయటానికి ఒక పాఠశాలకు వచ్చాట. వచ్చినప్పుడు ఆయన ఓ ప్రశ్న అడిగాడు. ఏమండి, నల్లధనము అనేటువంటిది సాధారణంగా అపేక్షించరే, నల్లధనము అనేటువంటిది మాలిన్యానికి చిహ్నంగా ఉంటుంది, కానీ ఎవరన్నా భగవంతుడు తెల్లగా ఉన్నాడు, బంగారు వర్ణంలో ఉన్నాడు అంటారు, మీ రాముణ్ణి కృష్ణుణ్ణి నల్లగా ఉన్నారు అని చెప్పారు, ఇది ఏమిటి అని ఓ ప్రశ్న వేశాట. పాశ్చాత్యుడు, ఇంగ్లీష్ వాడు, భారతదేశాన్ని వాళ్ళ అధీనంలో పరిపాలించే రోజుల్లో విద్యాశాఖాధికారిగా ఒక పాఠశాలకు వచ్చి అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుడికి వింటూ ఉండగా విద్యార్థులకు ఒక ప్రశ్న వేశాట. ఆ ఉపాధ్యాయుడికి కూడా ఏమిటో దాని రహస్యం తెలియదు. కానీ ఆ తరగతిలో ఒక 12 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ఒక మంచి మేధావి బాలుడు
ఆయన ఒక సమాధానం చెప్పాట. అయ్యా, నీలవర్ణము అనంతత్వానికి చిహ్నమండి అన్నట్ట. అనంతము అని అంటే అంతులేనిది, అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. అంతటా అంటే విశ్వమంతటా, అంతటా భగవంతుని యొక్క లక్షణం అదే. సత్యము, జ్ఞానము, ఆనందము, అనంతము. ఆయన భగవంతుడికి కొలతలు లేవు. ఇన్నడుగులు, ఇంత వైశాల్యము, ఇంత బరువు అని లేదు. మొత్తం విశ్వమంతా ఆవరించి ఇంకా పైన మూడింతలు ఉంటాడట. అటువంటి అనంతత్వానికి నీలవర్ణం చిహ్నము అని చెప్పాట ఆ పిల్లవాడు. 12 ఏళ్ల వయస్సు కలిగినటువంటి పిల్లవాడు. ఆ ఆంగ్ల అధికారి ఎలా అని అడిగట. ఆకాశం ఏ రంగులో ఉంది, సముద్రం ఏ రంగులో ఉందో చూడండి అని అన్నట్ట. ఆకాశం నీలవర్ణంగా ఉంటుంది, సముద్రం అలాగే నీలవర్ణంగా ఉంటుంది. కాబట్టి నీల వర్ణం అనేటువంటిది అనంతత్వానికి చిహ్నం. కాబట్టి మా దైవాన్ని ఆ రంగుతో ఉన్నట్లుగా మా కావ్యాలు వర్ణించినాయి అని సమాధానం చెప్పాడు. కాబట్టి కృష్ణుడు అంటే నల్లనివాడు. నల్లనివాడు అంటే సత్యము, జ్ఞానము, అనంతము అని బ్రహ్మము, పరబ్రహ్మమునకు 3 లక్షణాల్లో ఆ అనంతము అనేటువంటి లక్షణాన్ని చెప్పేటువంటి పదం అన్నమాట కృష్ణత్వం అనేటువంటిది. మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రసిద్ధంగా 4 కృష్ణ నామధేయులు కనిపిస్తారు. ఒకడు వ్యాసుల వారు కూడా నల్లగా ఉంటారట. ఇంకో ఆయన కృష్ణ పరమాత్మ, ఆయన నలుపు సంగతి తెలుసునే. అలాగే అర్జునుడు కూడా నల్లనివాడే. ద్రౌపది కూడా కృష్ణ అని పేరు. ద్రౌపదికి అసలు పేరు కృష్ణ. ద్రౌపది అంటే ద్రుపద మహారాజు కూతురు అనేటువంటి అర్థమే కానీ ఆ ద్రుపదుని కూతురు అనే అర్థంలో ద్రౌపదే కానీ ఆమెకు అసలు పేరు కృష్ణ అనేటువంటిది. కాబట్టి అనంతమైనటువంటి భావాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు కృష్ణ శబ్దాన్ని వాడతారు. అదిగో ఆ విధంగా కృష్ణుడు కృష్ణవర్ణం కలిగినటువంటి, ఎక్కువగా కలిగినటువంటి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో, అంటే శుక్లపక్షము, కృష్ణపక్షము అని మాసంలో 2 పక్షాలు ఉంటాయి కదా. ఒక పక్షంలోనేమో చంద్రుని కళలు పెరుగుతూ ఉంటాయి, ఇంకొక పక్షంలో చంద్రుని కళలు తరుగుతూ ఉంటాయి. అట్లా 7 కళలు తరిగి 8వ కళలో ఉన్నప్పుడు రాత్రిపూట, అది కూడా నల్లని వర్ణానికి నిదానము అనేటువంటి ప్రదేశంలో ఈ కృష్ణుడు అవతరించాడు. అటువంటి ఆ కృష్ణుడు ఏం చేశాడు? సాధు పరిత్రాణనము, దుష్ట శిక్షణము, ధర్మస్థాపనము చేశాడు. మనకు దానికి ప్రమాణంగా మహాభారతం, భాగవతంలో దశమస్కంధం చాలా పెద్దది, ఆ 2 భాగాలుగా ఉన్నటువంటిది ఆ దశమస్కంధం. ఆయన పుట్టినప్పుడు బాలుడుగా నోట్లో వేలు పెట్టుకుని చీకే సమయం నుంచి దుష్ట రాక్షసుల్ని చంపడం ప్రారంభించాడు. తల్లి పొదుగులో పాలు తాగేటువంటి సందర్భంలోనే పూతన అనేటువంటి రాక్షసుని చంపాడు. అక్కడి నుంచి తృణావర్తుడు, శకటాసురుడు మొదలైనటువంటి వాళ్ళని చంపటం, కాళీయమర్దనం చేయటం, గోవర్ధనోద్ధారణం చేయటం, ఇట్లాంటి లీలలన్నీ కూడా భాగవతంలో చాలా అసంఖ్యాకంగా వర్ణించి ఉన్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు భగవంతుడు. శ్రీకృష్ణుడు సాధువుల్ని రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం భూలోకంలో అవతరించాడు. అందుకనే ఒక మంచి గొప్ప శ్లోకం ఉంది. వసుదేవసుతం దేవం కం దేవసుతం. వసుదేవుని యొక్క కుమారుడు. వసుదేవుడంటే సూరవంశంలో శౌరి అనేటువంటి ఆయనకు పుట్టినటువంటి వాడు. యదువులలో అనేకమైన శాఖలున్నాయి, అందులో ఒక శాఖల్లో ఉన్నటువంటి వాడు. అందుకనే కృష్ణుడిని యాదవుడు అని కూడా అంటారు. యాదవుడు అంటే ఇప్పుడు ప్రస్తుతము గొల్లవాళ్ళు అనేటువంటి పేరుతో గోపాలక వృత్తి
గోవులను కాపాడుకుంటూ ఉండేటువంటి ఒకానొక విశిష్టమైనటువంటి కులము ఇప్పటికి కూడా ఉంది. అటువంటి యాదవ కులంలో పుట్టినటువంటి వాడు వసుదేవ సుతం కృష్ణం. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం. కంసుడు చాణూరుడు మొదలైనటువంటి వాళ్ళని మర్దించినటువంటి వాడు. దేవకి పరమానందం. దేవకికి పరమమైన ఆనందం కలిగించినటువంటి వాడు. అటువంటి కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడికి మేము నేను నమస్కారం చేస్తాను అని అన్నారు. ఇందులో మనం భావించవలసిన విషయం ఏమిటంటే, వసుదేవ సుతం అని ఏదో లోకంలో వెంకయ్య గారి కొడుకు, పుల్లయ్య గారి కొడుకు అని అనుకుంటామేమోనని పక్కన వెంటనే దేవం అనే మాట పెట్టారు. వసుదేవ సుతం దేవం. దేవుడు అని అంటే మానవుడు కాదు. దేవుడికి అనేకమైన విశేష లక్షణాలు ఉంటాయి. దివు క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని 7-8 అర్థాలు దేవశబ్దానికి ఉన్నాయి. ఆయన అంతా విలాసం, లీలలు అన్నీ. ఏ పని చేసినా కానీ దానికి పుణ్యమో పాపమో శిక్షించేవి కానీ రక్షించేవి కానీ ఏముండవు. అవి లోకానికి మేలు చేస్తూ ఉంటాయి. క్రీడ, ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక క్రీడా రంగం. అటువంటి అనేకమైనటువంటి అర్థాలు దేవశబ్దానికి ఉన్నాయి. అటువంటి దేవుడు అయినటువంటి వసుదేవసుతుడికి నేను నమస్కారం చేస్తాను అని. వెంటనే రెండో మాట ఏం చెప్పాడు? ఇందాక మనం అనుకున్నట్టుగా కృష్ణం వినాశాయ చ దుష్కృతాం అని అన్నారు కదా. పాడు పనులు చేసేటువంటి వాళ్ళని లోకంలో మామూలుగా ఎవరు చంపలేనిటువంటి మహా వీరులు, శూరులు, దుర్మార్గులు, లోక కంటకులు అయినటువంటి వాళ్ళని చంపడానికి ఆ భగవంతుడే రావాలి. ఎవరు పడితే వాళ్ళని చంపలేరు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు అనుకోండి. రావణాసురుడి దేవతలందరినీ కూడా నానా హింసలు పెట్టాడు. అటువంటి వాడిని లోకంలో ఉండేవాడు ఎవడు చంపుతాడు? అందుకనే శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో వచ్చి చంపాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ భగవంతుని ఒక కర్తవ్యమైనటువంటి దుష్కృతులను, పాపాత్ములను సంహరించడం అనేదాన్ని రెండో మాటలో చెప్పారు. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం. కంసుడు చాణూరుడు ముష్టికుడు అని మంచి మల్లయుద్ధ విద్యా విశారదులు వాళ్ళని కూడా చంపేసేసినాడు. చాలా చిన్న వయస్సులోనే, బాలుడుగా ఉన్నప్పుడే. కోలయాపీడం అనేటువంటి ఒక మహాగజాన్ని, ఎవ్వరికీ లొంగనటువంటి దాన్ని 7-8 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి కృష్ణుడు దాన్ని తోక పట్టుకుని, తొండం పట్టుకుని పీల్చి పిప్పి చేసి పారేశాడు. ఒక ఏనుగుని ఓ చిన్న బాలుడు సంహరించాడు అని అంటే, ఆయుధం ఏమీ లేకుండా బట్టి చేతులతో సంహరించాడు అంటే ఆయన ఎంత బలం. భగవంతుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో వీర్యం అనేటువంటిది. వీర్యం అంటే మహాశక్తి, దేహ సంబంధమైనటువంటి శక్తి. ఏనుగుని చంపే అంత గొప్ప దేహబలం 10-12 ఏళ్ల వయస్సు లోపలనే ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు కాక ఏమవుతాడండి? అందుకని అటువంటి కోలయాపీడం అనేటువంటి ఏనుగుని సంహరించినటువంటి వాడు. కంస చాణూర మర్దనం. ఇది దుష్ట శిక్షణ అనేదాన్ని అభివ్యక్తం చేస్తుంది. తర్వాత దేవకి పరమానందం. దేవకి అంటే ఇక్కడ దేవకి అనేది ప్రతీక. అంటే మంచి గుణంతో లోకానికి మేలు చేసేటువంటి వాళ్ళందరూ ఉంటారే, వాళ్ళందరినీ ఈ దేవకి అనేటువంటి మాట చేత మనం గ్రహించాలి. వాళ్ళందరికీ పరమానందం కలిగించాడు. అదే సాధు పరిత్రాణనం. అటువంటి వాడు ఈ 2 కార్యాల వల్ల, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే దానివల్ల ధర్మము అనేదాన్ని స్థాపించిన వాడు అవుతాడు. ధర్మము స్థాపించడం అని అంటే ధర్మమును భూలోకం అంతా కూడా ఒడిదుడుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, యుద్ధములు మొదలైనవి లేకుండా
భూకంపాలు మొదలైనవి లేకుండా, మేఘ విస్ఫోటాలు లాంటివి లేకుండా చక్కగా సుఖంగా 84 లక్షల జీవరాశులు కూడా హాయిగా ఉండటం అనేటువంటిది ధర్మం వల్లనే కలుగుతుంది. ధర్మో విశ్వశ్చ జగత ప్రతిష్ఠ, లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి, ధర్మేణ పాపమపనుదతి, తస్మాత్ ధర్మం పరమం వదంతి అని వేదం చెబుతోంది. కాబట్టి ధర్మం లోకాన్ని పట్టి నిలుపుతుంది. ధర్మో రక్షతి రక్షిత అని ఒక మాట ఉంది. ధర్మమును మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మం అనేది ఏదైనా ఆవుదోడలాగానో ఏదో రకంగా మనకు కనబడదు. ధర్మ రక్షణ అంటే ఏమిటంటే, ఇది ధర్మము అని శాస్త్రకారులు దేన్ని చెప్పారో దానిని ఎగుడు దిగుళ్ళు లేకుండా ఆచరించడమే ధర్మ రక్షణ. అట్లా చేసినటువంటి వాడు లోకం అంతా రక్షింపబడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. మనం దాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనల్ని రక్షించడం కోసం అయినా సరే మనం ధర్మం చేయాలి. కాబట్టి అటువంటి ధర్మాచరణను లోకంలో ప్రతిష్ఠింపజేసి, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కొన్ని 76 కోట్ల జనాన్ని, దుర్మార్గుల్ని, ఈ ఈర్ష్య అసూయలతో లోకాన్ని పాడు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించి భూభారాన్ని తొలగించి కాపాడినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి, భారతంలో చెప్తారు ఒక చోట, పరమపురుషుని 2 వెంట్రుకలు, ఒక నల్ల వెంట్రుక ఒక తెల్ల వెంట్రుక అనేవి భూలోకంలో వచ్చి ఈ కార్యాలన్నీ చేసినాయట. పరమపురుషుడు చాలా పెద్దగా ఉంటాడు. ఆయన ఎంత అనేది మనం చెప్పలేం. అందులో ఆయనకి సంబంధించిన 2 వెంట్రుకలు, ఒకటి నల్ల వెంట్రుక ఒకటి తెల్ల వెంట్రుక. నల్ల వెంట్రుకే కృష్ణుడు, తెల్ల వెంట్రుక బలరాముడు. వాళ్ళిద్దరూ వచ్చి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మస్థాపన చేసి లోకానికి అంతటికీ కూడా మేలు చేసినటువంటి వారు. అటువంటి కృష్ణ పరమాత్మ భూలోకంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం వచ్చి ఆ పనంతా చేసి అవతారాన్ని చాలించి వెళ్ళిపోయినాడు. అటువంటి కృష్ణ పరమాత్మ మనందరికీ చేసినటువంటి మేలు ఇంత అంత అని దాన్ని లెక్క చెప్పడానికి వీలు లేదు. ఎక్కడో ఒక ప్రాంతానికి కాదు, ఒక జాతికి కాదు, ఒక లింగానికి కాదు, ఏదో ఒక వర్గానికి కాదు, సమస్త మానవాడికి. అందుకనే జగద్గురు అయినాడు ఆయన. అటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ పని చేయటం కోసం భూలోకంలో అవతరించినటువంటి పుణ్యమైనటువంటి దినం గనక శ్రావణ కృష్ణ అష్టమి నాడు మనం ఆయన చేసిన దానికి స్మరించుకుంటూ, ఆయన చేసినటువంటి మహాకార్యాన్ని స్మరించుకుంటూ, ఏదో తగిన విధంగా పూజ చేసుకుంటూ మనల్ని మనం సంస్కరించుకోవడానికి పనికొచ్చేటువంటి దినము ఇవి. దీన్ని మనం భక్తి శ్రద్ధలతో కృష్ణ జన్మాష్టమి పూజ చేసుకుని కాసేపు మంచి మాటలు మాట్లాడుకుని ఆ కృష్ణమయంగా మన 3 కరణాలని, మనస్సు, మాట, చేష్ట అనేటువంటి 3టిని కూడా కృష్ణమయంగా చేసుకొని ఒక రోజైనా మనం కాలక్షేపం చేస్తే దాని ప్రభావము మనం చూడండి. సెల్లు మొదలైనవి ఛార్జ్ చేస్తూ ఉంటాం చూడండి. అట్లాగా సంవత్సరంలో ఒకరోజు ఛార్జ్ చేసుకుంటే ఆ సంవత్సరం అంతా దీని ఫలము ఉంటుంది అనేటువంటి దృష్టితో మన ప్రాచీన మహర్షులు వీటిని పూజా పురస్కారాలతో, చక్కటి విందు భోజనాలతో అందరూ కలిసి ఆనందంగా గడపండి. ఈ ఆనందంగా గడపడం అనేటువంటిది ఇది మొదలుకొని మళ్ళీ కృష్ణాష్టమి వచ్చేంత వరకు ఇది ఛార్జ్ చేసినటువంటి సెల్ పనిచేసినట్టుగా పనిచేస్తుంది అని చెప్తూ ఇటువంటివి చేసుకోమన్నారు. ఆ పూజలో భాగంగా ఇవాళ ఈ వాక్ సమారాధన అంటారు దీన్ని. మాటలతో పూజ. మనకి 3 కరణాలు ఉన్నాయి, మనస్సు, మాట, చేష్ట అని. అందులో మాట అనేటువంటిది తనకు ఎదురువాడికి కూడా పనికొస్తుంది.
మనస్సు చేష్ట అనేది వాడికి సంబంధించిందే. వాక్ అనేటువంటిది తనకు ఉపయోగిస్తుంది, లోకానికి ఉపయోగిస్తుంది. కాబట్టి ఆ వాగ్రూపమైనటువంటి ఉపాసన ద్వారా ఈ కృష్ణుణ్ణి మనం సంభావన చేస్తూ చక్కగా ఆనందంగా కాలక్షేపం చేద్దాం. స్వస్తి.